బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో ప్రజలకు వణుకు పుట్టించింది. ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నందిపేట్, డిచ్పల్లి, ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాల వ్యాప్తంగా తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. బలమైన ఈదురుగాలు వీయడంతో అధికారులు విద్యుత్ను నిలిపివేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పలు చోట్ల మామిడికాయలు నేలరాలాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ యార్డ్లో విక్రయించడానికి తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ గ్రామంలో వర్షం దాటికి బొప్పాయి పంట నేలకాలింది. గ్రామానికి చెందిన గుర్రాల బల్వంత్ రెడ్డి 7 ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట పూర్తిగా నేలపాలైంది. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.